నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ మోనిక. ప్రస్తుతం ఇప్పుడైతే మనం హైదరాబాద్లో అతిపెద్ద ఫ్రూట్స్ హోల్సేల్ మార్కెట్ అని చెప్పొచ్చు. అదే మన బాతాసింగారం ఫ్రూట్స్ మార్కెట్. ఇక్కడ ధరలు ఎంతున్నాయన్నది వ్యాపారులతో మాట్లాడి కనుక్కుందాం. మేడం ముఖ్యంగా ఇది మహారాష్ట్ర నుంచి పండర్పూర్ నుంచి ఎక్కువ వస్తుంది మేడం. అక్కడ ఇప్పుడు ప్రజెంట్ రేట్లు అయితే కిలో 60 నుంచి 80 రూపాయలు నడుస్తుంది ఇక్కడ మార్కెట్లో. ఇది హైబ్రిడ్ అనేది కాదు మేడం, అది క్వాలిటీని బట్టి ఉంది. హైబ్రిడ్ అనేది కాదు, మన లోకల్ కాయలు కొద్దిగా లైట్గా పురుగు రావడము. ఇది ఏమవుతుందంటే ఫార్మింగ్ మోడర్నైజేషన్ చేసినారు, ఫోమ్ తొడగడము, మల్చింగ్ చేయడము, దిగుబడి ఎక్కువ తీసుకోవడము. దానివల్ల ఇది హైబ్రిడ్ అనుకుంటారు కానీ హైబ్రిడ్ కాదు. అంటే ఫార్మింగ్ మార్చినారు, దానివల్ల మంచి క్వాలిటీ వస్తుంది. చేసే విధానం మార్పు వల్ల అది అట్లా ఉండడం జరుగుతుంది, కానీ మాత్రం ప్రజలు హైబ్రిడ్ అన్నట్టు పెట్టిరు దాని పేరు అంతే. అది ఇప్పుడు ఏమైంది, మా పాత పద్ధతులు మానేసినారు రైతులు కూడా. కొద్దిగా మోడర్న్కి వస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేయడము, వాటి గురించి కొద్దిగా ధ్యాస, దానిపైన ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనకు మధ్యలో ఇప్పుడు పండ్లలో ఇంజెక్షన్ ఇస్తున్నారు అన్నట్టు అని చెప్పినారు, కానీ అది ఎంతవరకు నిజం అంటారు? ఎందుకంటే మన బయట చూస్తే ఇప్పుడు మొజంజాయ్ మార్కెట్లో కానీ ఇంకెక్కడ వేరే మార్కెట్లో కానీ మనకు ప్రొమగానేటే తీసుకోండి, దాన్ని కట్ చేసి చూస్తే మొత్తం కలరే వస్తుంది బయటికి. మేడం అది కలర్ రావడానికి కారణము అక్కడ యూజ్ చేసే ఫర్టిలైజర్సే మేడం. ఇంజక్షన్ ఇస్తే ఏ కాయ అయినా కూడా ఒక్కటి మనకు గాయమైన తర్వాత ఆటోమేటిక్గా ఖరాబ్ అవుతుందా కాదా? ఇంజక్షన్ ఇస్తే గాయం అవుతుంది. ఆ కాయకి ఏదన్నా కానీ జస్ట్ మచ్చబడినా కూడా లోపలికి పోయినా కాయ ఖరాబ్ అయిపోతుంది. అది ఊరికనే ఫేక్ చెప్తున్నారు కానీ అదైతే అబద్ధం. ఇంజక్షన్లు ఇవ్వడము అవన్నీ వేస్ట్. ఎవరో రీల్స్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, అదైతే రైతుల వల్ల అయితే కాదు. అది కేవలం ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల మంచి క్వాలిటీ కలర్ వస్తుంది. అందరూ కూడా కలరు, ఇంకా కొద్ది కలర్ ఉంటేనే వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గిరాకులు కూడా. దానికోసం రైతులు కూడా దానికి తగ్గట్టు ఫర్టిలైజర్. జామకాయలను కూడా చూసుకుంటట్లయితే కట్ చేస్తే పురుగులు అనేది కనిపిస్తున్నాయి. ఆ పురుగు కూడా మనకి ఎట్లుందంటే అసలు తినే వరకు కూడా మనకు తెలియదు అది పురుగు ఉందనేసి అని. అది ఎందుకు అంటారు మరి? దోమపోటు అంటారు మేడం. ఫ్లైస్ ఎక్కువ అవుతున్నాయి, దానివల్ల ఫ్లైస్ రాకుండా ఉండడానికి కోసం ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఫోమ్ తొడగడము, పేపర్ పెట్టడము, దాని క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల కొద్దిగా కాస్ట్ ఎక్కువ కనబడుతుంది. ఆ ఫోము పేపర్ తొడకపోతే కాయలు ఆటోమేటిక్గా పండుగ అనేది కాయ కొట్టేస్తుంది. అది ఒక రోజు లోపల చెబితే ఆటోమేటిక్గా లోపల పురుగు ఉంటుంది. ఇప్పుడు ఈ కాయలు కోసుకోండి, దీంట్లోనే మీకు పురుగు రాదు. గిరాక్ ఎట్లా అవుతుంటారు మరి? గిరాక్ అయితే పర్వాలేదు మేడం, బాగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు అమ్మాలనుకుంటే ఒక బాక్స్ మొత్తం తీసుకున్నట్లయితేనే అమ్ముతారు. కిలో లెక్క అయితే ఇవ్వం మేడం, ఇక్కడ మార్కెట్లో అయితే కిలో లెక్క ఇవ్వం, కేవలం హోల్సేల్ రేట్లే ఇక్కడ. ఇప్పుడు తెలిసిన వాళ్ళైతే ఇప్పుడు హోల్సేల్ అని కాటన్ బాక్సెస్ మొత్తం తీసుకొని పోతారా, లేకపోతే మాకు కిలోలే కావాలన్నట్టు అని కొంతమంది వస్తారు? రిటైల్గా అయితే ఒక్క కిలో కూడా ఇవ్వం ఇక్కడ, కేవలం తీసుకుంటే ఒక బాక్స్ తీసుకోవాలా, లేకపోతే ఒక 10-20 అట్లా తీసుకోవాల్సిందే తప్ప కిలో లెక్క అయితే ఒక్క పెట్టి కూడా ఇవ్వం, ఒక కిలో కూడా ఇవ్వం. ఎంతసేపు ఉన్నా బాక్స్ లెక్కే. ఇప్పుడు ఎంత అయితే జనాలు ఉన్నారో ఇక్కడ రోజు ఇట్లనే ఉంటారా, లేకపోతే ఈ సీజన్ అన్నట్టు ఉంటుందా? ఇప్పుడు కొద్దిగా రంజాన్ స్టార్ట్ అయింది కదా మేడం, కొద్దిగా గిరాకీ బాగుంటుంది. ఇంకా మన ముస్లిం బ్రదర్స్ వాళ్ళు అంతా ఉంటారు కదా, అందువల్ల గిరాకీ కొద్దిగా బాగానే ఉంటుంది. ఎక్కడి నుంచి తెస్తున్నారు మీరు ఈ ఫ్రూట్స్? మహారాష్ట్ర నుంచి. ఓకే, ఇప్పుడు ఇది హైబ్రిడ్ గోవా కదా? హైబ్రిడ్ తాయి గోవా. ఓకే, సో ఇది ఎట్లా అమ్ముతారు మీరు? అంటే కేజీస్ తగ్గట్ట లేకపోతే ఒక బాక్స్ మొత్తం అన్నట్టు ఇస్తారా? బాక్స్ మొత్తం అమ్ముతాం. ఎంతకు అమ్ముతున్నారు ఒక బాక్స్? ఇది అమ్ముతున్నాము 1000 రూపాయలు, 1100. లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 600, హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 1100. అంటే ఎంత ఉంటుంది క్వాంటిటీ? క్వాంటిటీ 15 కేజీస్ ఉంటుంది బాక్స్. ఒక బాక్స్ లో 15 కేజీస్ ఉంటుంది. అవును, ఇవి 600 బాక్స్ అమ్ముతున్నాము. మంగు ఉంది మాలు, షాప్ లేదు మాలు, 700 600 అట్లా అమ్ముతున్నాం మాలు. అయితే ఒక బాక్స్ మొత్తం ఇస్తారు? మొత్తం బాక్స్ 25 కిలోల బాక్స్ ఇస్తాం. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఒక కేజీ లెక్క సపరేట్ గా వాళ్ళు తీసుకోవాలంటే అట్లా ఇస్తారు? ఇక్కడ హోల్సేల్ రేట్ ఉంటుంది, ఇక్కడ మొత్తం హోల్సేల్ మాల్. ఇక్కడ ఒకటి కిలోల ప్రకారం అమ్మరు, బాక్స్ ఇస్తారు 25 కిలోలు. ఎక్కడెక్కడ సప్లై? ఇది మహారాష్ట్ర మాల్, మొత్తం మహారాష్ట్ర వస్తుంది. ఇక్కడే అంతా హోల్సేల్ అంతా వచ్చేసుకెళ్తారు మొత్తం అంతా. ये महाराष्ट्र सोलापुर से आता हूँ। हाइब्रिड ग्रेप्स है क्या ये? नहीं गौरा नहीं हो, हाइब्रिड नहीं है, गौरा नहीं। केजी कितना है? केजी 100 रुपये।
₹800 कैसा बॉक्स। सेल करते ये पूरा एक बॉक्स के हिसाब से करते नहीं तो केजी के हिसाब से सेल करते? नहीं, बॉक्स का हिसाब रहता है मैडम, ये होलसेल है रिटेल। कितना है बॉक्स? बॉक्स ये 820 830 रुपये रहता है। वाइट अंगूर, ब्लैक अंगूर 1000 रुपये का रहता है। ये भी उतना ही हाँ, ये वाइट अंगूर ब्लैक। వైట్. ఇది కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ ఆంధ్ర నుంచి వస్తున్నాయి ఇది. అయితే ఇప్పుడు చూస్తే మనకు నార్మల్ గా గోవాస్ కానీ యాపిల్స్ కానీ ఇట్లా ఒక కాటన్ బాక్స్లలో అమ్ముతున్నారు. ఇప్పుడు మళ్ళీ వాటర్ మెలన్ అది ఎట్లా అమ్ముతారు మళ్ళీ మీరు? వాటర్ మిలన్ ₹5 నుంచి ₹15 ₹20 దాకే పోతున్నాయి మేడం కేజీ. కేజీ కేజీ అంటే దాన్ని కేజీ లెక్క కొలతకి తీసుకొని దాన్ని ఎంత ₹5 ₹5 నుంచి 10 15 20 20 క్వాలిటీ బట్టి ఉంటుంది. అది అట్లా క్వాలిటీ ఉంటుంది, రేట్ తక్కువ ఉంటుంది. హైబ్రిడ్ సపరేట్ ఉంది మళ్ళీ లోకల్ ఇది నేచురల్ ఉంటుంది మేడం, అది నేచురల్ ఉంటుంది. ఏదైనా ఒకటి, అది ఆంధ్ర మాల్, అది కర్ణాటక మాల్, అది అది మాల్ సాఫ్ మాల్ ఉంటుంది. అది ఓకే. అంటే మీరు తెచ్చే ప్లేసెస్ మాత్రమే వేరే అంతే. అందరు ప్లేస్ నుంచి వస్తుంది, మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర మన తెలంగాణ అందరు. ఆంధ్ర నుంచి తెచ్చిన వాటర్ మెలన్ ఏమో ఒక ప్రైస్ ఉంటుంది, మహారాష్ట్ర నుంచి తెచ్చినది ఒక అట్లా కాదు, మాల్ బట్టి రేట్ ఉంటుందా మేడం? ఎక్కడైనా అది ఉండే అది అట్లా ఏం లేదు, అది మాల్ బట్టి రేట్ ఉంటుంది. మంచి ఉంటే 15 20 ఉంటుంది, అది అట్లా ఉంటే 5 నుంచి 10 అట్లా ఉంటుంది. మంచిగా అవుతుందా మేడం? మంచి నడుస్తుంది రంజాన్ అయితే. రంజాన్ సీజన్ కాబట్టి ఇంకెక్కువ గిరాకు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువనే ఉంటుందా మేడం? అక్కపుద్దు ఉంటాయి కదా, అందరి గురించి ఒక నెల ఎక్కువనే ఉంటుంది. లేకపోతే నార్మల్ గా సీజన్ లేకపోయినా ఎట్లా నడుస్తారు మరి? నార్మల్ సీజన్ లో కూడా అదే రేట్ ఉందా మేడం? అంతే. అదే రేట్. రేట్ అయితే అదే. అదే ఉంది. థ్యాంక్ యూ. ఈ బాక్స్ ఇప్పుడు స్ట్రాబెరీస్ ఎంతకు అమ్ముతున్నారు మీరు? 300 ఇక్కడ నుంచి ఇంకెక్కడ సప్లై చేస్తుంటారు? మహారాష్ట్ర నుంచి వస్తుంది. అయితే ఇప్పుడు తెలిసిన ప్రజలందరూ ఇక్కడికి వచ్చి తీసుకుంటారా లేకపోతే హోల్సేల్ అని చెప్పి, ఇప్పుడు నార్మల్గా మనమైనా హోల్సేల్ అని చెప్పి ఇక్కడికే వచ్చి తీసుకుంటాం తక్కువ రేటుకి ఇస్తారని చెప్పి, ఈడికి వస్తారా లేకపోతే మీరు సప్లై చేసిన తర్వాత అక్కడ పోతారా? ఇక్కడ ఎట్లుంది మీకు బిజినెస్? బాగానే ఉంది, బాగానే ఉంది. వస్తుంటారా? వస్తుంటారు. ఎక్కడి నుంచి తెస్తున్నారు మీరు ఈ ఫ్రూట్స్ అన్ని? గుజరాత్ నుంచి మేడం. గుజరాత్ నుంచి. అవునండి. ఓకే. అయితే ఎంతకు అమ్ముతున్నారు? కేజీ ఎంత? కేజీ కాదండి, బాక్స్ వస్తుంది మొత్తం. ఇది 1400 ఉంది, 1400 ఉంది బాక్స్. ఓకే. ఇంకెక్కడెక్కడ సప్లై చేస్తారు? సప్లై కాదు మేము ఇక్కడనే అమ్ముతాం మేడం, ఇట్లా. ఈయన్నే అమ్ముతారు. అవును. ఓకే. ఇప్పుడు మనకు ముజంజాయ్ మార్కెట్ అట్లా కొన్ని ఫ్రూట్స్ మార్కెట్స్ ఉన్నాయి కదా, అక్కడికి మీరు సప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు లేదండి. ఓకే. సో ఒకవేళ కొనాలనుకుంటే ప్రజలు ఇక్కడికే వచ్చి కొంటారు? రావాలా మేడం? ఇక్కడికే ఇక్కడికి రావాలి, బాటా సింగారాంకే రావాలి. 40 రూపీస్ కేజీ. ఇది 5 కిలో ఉంటుంది, ఇది 20 కేజీ ఉంటుంది, 40 రూపీస్ కేజీ. ఇది 800 బాక్స్ పడుతుంది, బ్యాగ్ 50 కేజీ ఉంటుంది, 1300. అయితే ఇక్కడికి వచ్చి తీసుకోపోయేటోళ్ళు ఎట్లా తీసుకుపోతారు? అంటే కేజీల లెక్క తీసుకుపోతారా లేకపోతే మొత్తం బాక్సా లేకపోతే ఆ బ్యాగ్ నిండా మొత్తం తీసుకుపోతారా? బ్యాగ్ తీసుకుపోతారు ఎక్కువ. అంటే ఎన్ని కేజీలు ఉంటాయా ఒక బ్యాగ్లో? 45 నుంచి 50 కేజీ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ధరలు అయితే. నార్మల్గా అయితే ఇక్కడ రీటైల్గా అయితే అమ్మడం అయితే జరగదంట. వ్యాపారులతో మాట్లాడి తెలుసుకునేది ఏంటంటే వాళ్ళు నార్మల్గా బాక్సెస్, కాటన్ బాక్సెస్ ఏదైతే వాళ్ళు అమ్ముతున్నారో అదే అమ్మడం జరుగుతుందంట, హోల్సేల్ కాబట్టి. ఇప్పుడు రంజాన్ సీజన్ కావడంతో ఇక్కడ చాలా రష్ అయితే ఉన్నది. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఫ్రూట్స్ బిజినెస్ పెట్టుకోవాలనే ఆప్షన్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి తీసుకుంటే అదొక బెస్ట్ ఆప్షన్ అన్నట్టు చెప్పొచ్చు.